లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. కాసేపట్లో విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో విజయసాయిరెడ్డిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఒక రోజు ముందే విచారణకు వస్తారని సిట్ అధికారులకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. కాసేపట్లో విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో విజయసాయిరెడ్డిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఒక రోజు ముందే విచారణకు వస్తారని సిట్ అధికారులకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో విజయసాయిరెడ్డిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఒక రోజు ముందే విచారణకు వస్తానని సిట్ అధికారులకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించి కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయనకు ఇప్పటికే సిట్ అధికారులు నోటీస్ ఇచ్చి విచారణకు రావాలని చెప్పినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో విజయసాయిరెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని 2వ అంతస్తులో ఉన్నటువంటి విచారణ అధికారి ఎదురుగా ఆయన హాజరు కాబోతున్నారు. కొన్ని కీలకమైనటువంటి అంశాలు పట్ల కూడా విచారణ అధికారి విజయసాయిరెడ్డిని ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే గత వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. ఏదైతే ఆ నాసిరకమైనటువంటి మద్యం తయారీకి సంబంధించి వాటి క్రయ విక్రయాలు, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు, ఇటువంటి అన్ని అంశాల మీద కూడా విజయసాయిరెడ్డిని ప్రశ్నించబోతున్నారు. దీనిలో అటు కసిరెడ్డి చాలా కీలకంగా ఉన్నారని గతంలో విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపే ఇప్పుడు విజయసాయిరెడ్డిని ప్రశ్నించనున్నటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఎలాంటి అంశాలను బయటపెట్టబోతున్నారు, ఎలాంటి కుంభకోణాన్ని బయటకు రాబోతా ఉంది, ఇది జగన్ మేరకు చిక్కుకునేటువంటి ఉచ్చు అవబోతా ఉంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చాలా కీలకంగా చెప్తున్నారు. కాబట్టి విజయసాయిరెడ్డి ప్రస్తావించేటువంటి అంశాలు ఎలా ఉండబోతా ఉన్నాయి అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి మరి కాసేపు విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నారు. హాజరైనటువంటి తర్వాత ఆయన ఏం మాట్లాడతారు, విచారణ అధికారి ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. గత వైసీపీ హయాంలో ఏదైతే 30 రూపాయలు ఉండాల్సినటువంటి క్వార్టర్ బాటిల్ ఏదైతే ఉందో దాదాపుగా 200 రూపాయల వరకు విక్రయించినటువంటి నేపథ్యంలో ఈ మద్యం తయారీకి సంబంధించి ఏదైతే తయారీ చేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా దాన్ని టెస్ట్ చేసేటువంటి వాళ్ళు, వాటికి సంబంధించి ఉన్నటువంటి అధికారులందరూ కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సొంత నాయకులే కావడం, వాటికి సంబంధించినటువంటి తయారీ హక్కులు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి కొనుగోళ్లు, క్రయ విక్రయాలు అన్నింటిలో కూడా వారి మనుషులే ఉండటం, అదేవిధంగా లిక్కర్ షాప్ లో పనిచేసేటువంటి వారందరూ కూడా ఇటు వైసీపీకి చెందినటువంటి కీలక నేతలుగానే ఉండటంతో ఇటు గత 5 సంవత్సరాలు కూడా లిక్కర్ పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందనేది అటు వస్తున్నాను. దాదాపు 2,000 కోట్ల పైసలకు అవినీతి జరిగిందనేది ఇటు వస్తున్నటువంటి ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో చూడాలి మరి కాసేపు విజయసాయిరెడ్డి వచ్చినటువంటి తర్వాత ఎటువంటి అంశాలను బయటపెడతారు, ఎటువంటి అంశాల మీద విజయసాయిరెడ్డి స్పందించబోతున్నారు వేచి చూడాల్సిన అంశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.